టీవీ45 న్యూస్ కి స్వాగతం। భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజిని ప్రకాశం జిల్లా ప్రధాన మహిళా కార్యదర్శి లక్ష్మి ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్ లో గల పెద్ద వాటర్ ట్యాంక్ ని విజిట్ చేయడం జరిగింది। దాంట్లో భాగంగా వాటర్ ట్యాంక్ శుద్ధి ఎన్ని నెలలకు చేస్తున్నారు, త్రాగునీరు ఫిల్టర్లు ఎన్ని విధాలుగా చేస్తున్నారు, సిబ్బంది డ్యూటీ సిస్టమ్ ఎలా ఉంది, మార్కాపురం వార్డులకు ఎన్ని రోజులు త్రాగునీరు ఇస్తున్నారు, ఇప్పుడు వేసవి కాలం దృష్ట్యా ధూపాడ్లో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ లో వాటర్ ఎక్కువగా ఉండేలా త్రాగునీటికి మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందికి గురి కాకూడదని అక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చించడం జరిగింది। అదేవిధంగా మార్కాపురంలో పలకల పరిశ్రమ, షాపింగ్ మాల్స్, మార్కెట్కు చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల నుంచి పనిచేటుకు ప్రజలు నిత్యం తరలి రావడం జరుగుతుంది। త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా శుద్ధమైన నీళ్లు అందేలా చూడాలని అధికారులకు తెలిపారు। మార్కాపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దగ్గర కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది। ఈ పరిస్థితిపై ఎన్జీఎం టీమ్ బాగా పనిచేస్తుందని చెప్పి అదే విధంగా శుద్ధమైన త్రాగునీళ్లు ప్రజలకు అందించాలని, ప్రజల ఆరోగ్యాలు బాగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు। ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యదర్శి మొర్రిబోయిన చిన్నయ్య, టౌన్ జనరల్ సెక్రటరీ సతీష్, సుబ్బారావు, శేఖర్ పాల్గొనడం జరిగింది। భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వచ్చి సందర్శించడం జరిగింది। ఈ వాటర్ భూపాటి నుంచి వస్తున్నాయి, ఇక్కడ వాటర్ ఫిల్టర్ అవుతున్నాయి। ఫిల్టర్ అయి మార్కాపురం ప్రజలకి, మార్కాపురం టౌన్లో అందరికీ కూడా సప్లై అవుతుంది। కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే ఎండాకాలం మామూలుగా మనకి వేసవి కాలంలో నీరు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనము ఎమ్మెల్యే గారితో కానీ అధికారులతో కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం దీని వాటర్ రావడానికి కొంచెం ఎక్కువ సప్లై చేయడానికి కొద్దిగా ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం। అంతే కదా। ఈరోజు భారతీయ జనతా పార్టీ మన సీనియర్ నాయకులు జాతీయ కౌన్సిల్ మెంబర్ సరోజిని గారి, అదే మాదిరిగా మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి మన మధ్య లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మార్కాపురానికి వాటర్ ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్ అంటే ఇది మేజర్ ఈవెంట్ అండి। ఈ వాటర్ ట్యాంక్ చెక్ చేయడానికి రావడం జరిగింది। ఇక్కడ వాటర్ ట్యాంక్లో వచ్చేసి 3 విధాలుగా ఫిల్టర్స్, ఫస్ట్ బెడ్, సెకండ్ బెడ్, థర్డ్ ఫిల్టర్ రూమ్ ఉన్నాయి, అవి చెక్ చేయడం కూడా జరిగింది। ఇవాళ సమ్మరు అంటే ఎండాకాలం, వేసవి మొదలైంది। ఈ వేసవి కాలంలో మార్కాపురము వచ్చిపోయి 1,30,000 మంది పైన అవాది అక్కడ మనుషులు ఉన్నారు। అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి పొద్దున వచ్చి వలస వచ్చి పనులు చేసుకొని పోయే వాళ్ళకు కూడా త్రాగునీటికి ఎద్దడి లేకుండా ఇక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా మన సిట్టింగ్ ఎమ్మెల్యే మన కందుల నారాయణ రెడ్డి అన్న కానీ పర్యవేక్షిస్తుంటారు, అదేవిధంగా వాటర్ కూడా ఇస్తున్నారు। కానీ రాబోయే రోజులలో ఇదే ప్రజానీకానికి చెప్తున్నా, ఈ వేసవి కాలం వరకు ఎంతో వాటర్ కంట్రోల్ చేసేసి ఈ ముందుకు నడిస్తే బాగుంటుంది। ఎందుకంటే రాబోయే రోజులలో ఒకవేళ వాటర్ ఎద్దడి వచ్చిన తర్వాత ట్యాంక్ తీసుకురావటము, ట్రాక్టర్లతోటి వాటరు ఇవ్వటము చాలా కష్టం అవుతుంది। అందుకని మన మార్కాపురం ప్రజానీకానికి ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా, ఇవాళ ధూపాడు ఉంది మన స్టోరేజ్, సమ్మర్ స్టోరేజ్, ఆ సమ్మర్ స్టోరేజ్ నుంచి మనకు నీళ్లు రావటము, నీళ్ళు ఫిల్ట్ చేయటము, ప్రతి వార్డుకు డే బై డే అంటే 3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వటం కూడా జరుగుతుంది। ఇంతవరకు వచ్చేసి ఎవరిది కంప్లైంట్ కూడా లేదు। కానీ ఇదే విధంగా వచ్చేసి మా ఎన్డీఏ టీంలో అదేవిధంగా బాగా పనిచేసి మార్కాపురానికి తాగునీటికి కష్టం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము చెప్పడం జరిగింది। అదేవిధంగా మన జాతీయ కౌన్సిల్ మెంబరు సరోజిని గారు ప్రతి ఈవెంట్ చెక్ చేయడం కూడా జరిగింది। ఈ రిపోర్టు వచ్చేసి మేము జిల్లాకు, స్టేట్కు కూడా మేము పంపిస్తాము, బాగా జరుగుతుంది। మన రాబోయే రోజులలో త్రాగునీటికి కష్టం లేకుండా చేస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం। నమస్కారం।